श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿತನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿವೆ ಕರುಣಿ ಪುದಮಗೆ ಮಂಗಳವ ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ఆడువ ద్వేషి పరబడివ. మన హరికథామృత సారము పాఠంలో పంచతన్మాత్రా సంధి యందు మనము నిన్నటి రోజున 8వ పద్యము గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మ పర్యంతము జీవుల 4 దేహములందు ఏ ఏ భగవద్రూపములు ఎన్ని భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 9వ పద్యంలో మన దేహంలో ఉండేటటువంటి తత్వములు పంచభూతములు కానివ్వండి, 10 ఇంద్రియములు కానివ్వండి, మనస్సు కానివ్వండి, వీటిలో ఉన్నటువంటి భగవద్రూపములను ఎన్నెన్ని భగవద్రూపాలున్నాయి, ఎలా వాటిని ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు చెబుతున్నారు. 574 ఆది భౌతికదలి ತಿಳಿವುದು 521 ರೂಪವಧ್ಯಾತ್ಮ ಭೇದಗಳಲ್ಲಿನ್ನೂರ 30 ಮೇಲೊಂದಧಿಕ ಮೂರ್ತಿಗಳಾದರದಲಧಿದೈವದೊಳು చింతిపుదు భూసురరు. పదచ్ఛేదము 574 574 ఆది భౌతికದಲ್ಲಿ ತಿಳಿವುದು 521 ರೂಪವು ಅಧ್ಯಾತ್ಮ ರೂಪವಧ್ಯಾತ್ಮ ಭೇದಗಳಲ್ಲಿ 230 ಮೇಲೊಂದು ಮೇಲೊಂದಧಿಕ ಮೂರ್ತಿಗಳು ಆದರದಲ್ಲಿ ಅಧಿದೈವದೊಳು చింతిపుదు భూసురరు. ఇక పదచ్ఛేదము 574 అంటే 574 500 ప్లస్ 74 574 ఆది భౌతికದಲ್ಲಿ ఆది భౌతికము అని చెప్పేటటువంటి అధిష్టానము అంటే
మనకు ఆది భౌతికము అని చెప్పేటటువంటి పంచ తన్మాత్రా సహిత పంచభూతములందు 574 భగవద్రూపములను తరువాత తెలివుదు ఉన్నది అని తెలుసుకోవాలి. 5,2,120 రూపవధ్యాత్మ. 5,200 అంటే 5 అంటే 5 + 2 7 శత అంటే 100 700 ఏకవింశతి 21 721 భగవద్రూపములు అధ్యాత్మమునందు. అధ్యాత్మము అని అంటే మన దేహంలో మనస్తత్వమునందు 721 భగవద్రూపం భేదగళలి. ఈ భేదములతో 230 మేలొందధిక. 200 అంటే 200 30 200 230 అంటే పైన 30 మళ్ళీ మేలు 1 అధిక 1 అంటే 231 మూర్తిగడు భగవద్రూపములను ఆదరదలి అధిదైవము అని పిలువబడేటటువంటి మన దేహంలో 10 ఇంద్రియములందు భూసురరు జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు చింతిపుదు ధ్యానించాలి అని చెబుతున్నారు. ఇక తాత్పర్యము 574 భగవద్రూపములు అధి భౌతికమని పిలువబడేటటువంటి పంచతన్మాత్రా సహిత పంచభూతములందు 721 భగవద్రూపములు మన దేహంలో మనస్తత్వమునందు 231 భగవద్రూపములు అధిదైవము అంటే 10 ఇంద్రియములందు ఈ భగవద్రూపములను బ్రహ్మజ్ఞానులు ధ్యానించాలి అని చెబుతున్నారు. ఇక విశేష వివరణకు వస్తే మనకు అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవిక అనేటటువంటి తాపత్రయములున్నాయి. మన దేహంలో ఉండేటటువంటి వీటిని 3 భాగాలుగా విభాగించి ఆ అధిష్టానములందు ఉన్నటువంటి భగవద్రూపములను మనకు వివరిస్తూ ఉన్నారు. పంచతన్మాత్రా సహిత పంచభూతములు అంటే పృథ్వతేజో వాయురాకాశములు, వాటి యొక్క తన్మాత్రలు అంటే తత్వములు అంటే ధర్మములు, గంధరూపరస స్పర్శ ఇది. వీటిని ఆదిభౌతిక అని అంటారు. ఈ ఆదిభౌతిక అధిష్టానమునందు ఘృణీ నామక భగవంతుడు. ఘృణి అంటే అక్షర శాస్త్రం ప్రకారము ఘ రు ని. వాటికి కావర్గంలో ఘ అనేది 4వ అక్షరము, రు అనేది స్వరాక్షరంలో 7వది, ని అనేది అనునాసిక కాబట్టి 5. ఈ విధంగా 475 అవుతుంది. అంటే అక్షర దీనిలో ఎడమ నుండి కుడి నుండి ఎడమకు చదవాలి కాబట్టి అప్పుడు మనకు ఎన్ని అవుతాయి అంటే ఈ భగవద్రూపములు అని చెబుతున్నారు. 574 ఘృణీనామక భగవంతుని. ఘృణీ సూర్య ఆదిత్య అని తంత్రసారంలో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆది భౌతిక అధిష్టానమైనటువంటి అంటే పంచభూతములు పంచతన్మాత్రములు ఇవి ఆది భౌతికము మన దేహంలో. ఈ ఆది భౌతికమునందు అధిష్టానమునందు ఘృణీ శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని 574 భగవద్రూపములను ధ్యానించాలి. బ్రహ్మజ్ఞానులు ధ్యానిస్తారు. ఇక అధ్యాత్మ అని పిలువబడేటటువంటి అధిష్టానము మనస్తత్వము, దాని క్రియా విశేషములు. వీటి యందు ఇంతకుముందు మనం తంత్రసారంలో చెప్పినట్లుగా ఓం ఘృణి సూర్య ఆదిత్య అని ఈ అధ్యాత్మ అధిష్టానం అంటే మనస్తత్వము, దాని క్రియలయందు సూర్యశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుణ్ణి
ఉపాసన చేయాలి. సూరాయ మనము అక్షర శాస్త్రం ప్రకారం అక్షర సాంకేత భగవద్రూపములు మనకింతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు 721 భగవద్రూపములు ఏవి? సూర్య శబ్దవాచ్యుడైనటువంటి భగవద్రూపములను ధ్యానించాలి. ఇక అధిదైవమునందు అంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు వీటి యందు ఆదిత్య శబ్దవాచ్యుడు భగవంతుడు అక్షర సంకేతమైనటువంటి ఆదిత్య అంటే 231 ఆదిత్య శబ్దవాచ్య భగవంతుని ఉపాసన చెయ్యాలి అని చెబుతున్నారు. ఈ విధంగా మన ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక ఆదిదైవిక అనేటటువంటి తాపత్రయములు ఈ 3 వీటి యందు ఈ అధిష్టానముల యందు మనము భగవంతుణ్ణి ఉపాసన చేయాలి. ఒకసారి మళ్ళీ మనము సమప్ చేసుకుంటే ఘృణీ శబ్దవాచ్య భగవంతుణ్ణి మనము ఆది భౌతికమునందు అంటే పంచతన్మాత్రా సహిత పంచభూతములందు ఘృణీ శబ్దవాచ్యుడు 574 భగవద్రూపములను ఆధ్యాత్మిక అధిష్టానము మనస్తత్వము వాటి యందు సూర్య శబ్దవాచ్యుడి మనకు 721 భగవద్రూపములను ఆదిదైవిక అంటే దశేంద్రియములు అందు ఆదిత్య శబ్దవాచ్యుడు భగవంతుడు 231 భగవద్రూపములను బ్రహ్మజ్ఞానులు ధ్యానిస్తారు. అంటే భగవంతుని జ్ఞానమును సంపాదించుకొని ఈ విధంగా ఈ తాపత్రయములందు ఈ భగవద్రూపములను ఇన్నిన్ని భగవద్రూపములను మనము ధ్యానించాలి అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగించి రేపు సురుచి శార్వరీకరిసి సంకరుషణ ప్రద్యుమ్న అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.